హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నష్టాల నివారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, వర్షం వల్ల రాజధానిలో ఏ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి? హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నష్టాల నివారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, వర్షం ప్రభావం ఎలా ఉంది? వర్షం వల్ల రాజధానిలో ఏ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి? వినోద్, గత శుక్రవారం ఇదే సమయంలో సాయంత్రం 4:50 ఆ ప్రాంతంలో కురిసిన వర్షం సృష్టించిన బీభత్సం మర్చిపోగదలికే మళ్ళీ ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మరొకసారి గాలివాన నగరవాసులను బెంబేలెత్తించింది. సాయంత్రం 5:10 ఆ ప్రాంతంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. అంటే ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఆ ప్రాంతంలో కాస్త వర్షం ఎక్కువ పడింది. అట్లాగే ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం పెద్ద ఎత్తున పడింది. ఇక్కడ చెట్లు కూడా భారీ ఎత్తున కూలాయి. కుకట్పల్లి, అమీర్పేట, ఈ సికింద్రాబాద్, రామంతపూర్, పద్మనాభ నగర్, కార్సిగుట్ట, అడ్డగుట్ట, బేగంపేట, బోయపల్లి, తార్నాక ఈ ప్రాంతాల్లో కూడా వర్షం పెద్దగా పడినట్టు తెలుస్తుంది. అలాగే ఓయూ క్యాంపస్ లోను, ఓయూ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షం పడింది. అక్కడక్కడ చెట్లు ఇరుగుతున్నాయి. మనకు ఎక్కువగా ఈ సనత్ నగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో దాదాపు 100 చెట్లు కూలినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొన్ని చోట్ల ఇళ్లపై పైకప్పులున్న రేకులు ఎగిరిపోవడంతో కొన్ని చోట్ల ఇల్లు కూడా ధ్వంసమైనాయి. చాలా చోట్ల ఈ వర్షం సాయంత్రం అందరూ కార్యాలయాల నుంచి ఇళ్లకు పోయే సమయంలో వర్షం పడడంతో వాహనాలు రాకపోకలు బాగా స్తంభించాయి. ద్విచక్ర వాహనాలు అయితే తడిసి ముద్దయిపోయారు. ఇప్పుడు కొద్దిసేపు కిందట మనకు ఈ సైబరాబాద్ పరిధిలో ఐటీ కారిడార్ ఏరియాలో మైండ్ స్పేస్ నుంచి మాదాపూర్ ఏరియాలో పెద్ద ఎత్తున వర్షం పడింది. ఇక్కడ మైండ్ స్పేస్ నుంచి జేఎన్టీ వరకు పూర్తిగా వాహన రాకపోకలు స్తంభించాయి. అలాగే బేగంపేట రసూల్పుర భరణి కాంప్లెక్స్ వద్ద ఒక భారీ వృక్షం కూలిపోవడంతో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అలాగే సికింద్రాబాద్ మున్సిపల్ క్వార్టర్స్ లో ఒక భారీ వృక్షం నెలకొనడంతో అక్కడ 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఎస్ఆర్ నగర్ బీకే గూడలో దాదాపు అంటే పెద్ద వృక్షం కూలడంతో అక్కడ మొత్తం వాహన రాకపోకలు స్తంభించాయి. ఇట్లా పలు చోట్ల ఈ వర్షం పెద్ద ఎత్తున పడడంతో వర్షము గాలులతో మొత్తం నగర జీవనం స్తంభించిందని చెప్పొచ్చు. అట్లాగే ఈ వర్షము, ఈ గాలులు, ఈ ఉధృతిని అంటే గత శుక్రవారం పెద్ద ఎత్తున సృష్టించిన ఈ ఉధృతిని దృష్టిలో పెట్టుకొని మరోపక్క జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ ఇద్దరు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఈ గాలులు, వర్షాలు వల్ల ఎవరు నష్టపోకూడదని చెప్పి సూచించారు. వీళ్ళందరినీ కూడా అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. అంటే అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. మీరు ఏ నోడల్ ఆఫీసర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ కూలిన చెట్లను వెంటనే తొలగించడం కానీ, లేకపోతే నీటి సమస్య కానీ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కూడా యుద్ధ ప్రాతిపదికన ఇతర శాఖలను సమన్వయం చేసుకొని పనిచేయాలని చెప్పేసి ఈ నోడల్ అధికారులందరికీ కూడా సూచించారు. ధన్యవాదాలు తిరుపాల్.